నందవరం మండలం నాగల్దిన్నె గ్రామానికి చెందిన షేక్ ఖలీల్ గారు ప్రస్తుతం మన బిఎస్ఎఫ్ అంటే బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్లో పారా మిలిటరీ దళంలో ఆయన మన దేశం కోసం అక్కడ సేవలు చేస్తూ ఉన్నారు. మరి అలాంటి జవాన్కి అంటే ఒక సైనికునికి ఈరోజు మనం న్యాయం చేయలేకపోతున్నాం. మన ఇండియాలో అంటే మన ఆయనకు సంబంధించిన పొలంలో ఆయనకు దాదాపుగా ఒక 2 ఎకరాల పొలం సొంతంగా ఉంది. మరి ఆ 2 ఎకరాల పొలంలో గత ప్రభుత్వం చేసిన తప్పిదం రీసర్వేలో ఆయనకు 1.32 ఎకరాల పొలం ఇచ్చారు. మరి మిగతా 68 సెంట్ల పొలం ఆయనకు లేకుండా పక్కన ఎవరో ఒక రెవెన్యూ అధికారికి సంబంధించిన పొలం ఉందని చెప్పేసి ఆయన దాంట్లో కలిపేశారు ఇన్ఫ్లుయెన్స్తో. మరి ఆయన దాదాపుగా 2022 నుంచి మరి ఆయన పోరాడుతూనే ఉన్నారు. ఎన్నోసార్లు అంటే దాదాపుగా 6 సార్లు స్పందనలో మరి కలెక్టర్ గారికి కూడా అర్జీ ఇవ్వడం జరిగింది. అయినా కూడా స్థానికంగా కూడా రెవెన్యూ కార్యాలయాల్లో అర్జీ ఇవ్వడం జరిగింది. అయినా కూడా ఆయనకు న్యాయం చేయలేకపోయారు. మరి ఈరోజు జై జవాన్ జై కిసాన్ అనే నాదం ఉంది మన భారతదేశంలో. మరి జై జవాన్ అంటే మన కోసం, మన భారతదేశం కోసం మరి మన శత్రు దేశాలని ధీటుగా ఎదుర్కొని మరి భారతదేశ సరిహద్దుల్లో వాళ్ళ ఫ్యామిలీని వదిలిపెట్టి ఈరోజు మన కోసం పోరాడుతున్న మరి జవాన్లను విస్మరించి ఈరోజు మా జవాన్లకే న్యాయం చేయకుండా ఉంటే మరి సామాన్య రైతుకి ఎక్కడ న్యాయం జరుగుతుందని ప్రజలు ఇక్కడ నందవరం మండలంలో చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి కాబట్టి ఈరోజు ఎంఆర్ఓ గారికి ఈ విషయం మీద మెమోరాండం ఇవ్వడం జరిగింది. మరి ఆయన కూడా ఛానల్స్లో కూడా సోషల్ మీడియాలో కూడా ఆయన వీడియో పెట్టడం జరిగింది. దాన్ని చూసి మేము దేశాయ్ యూత్ అసోసియేషన్ ద్వారా ఈరోజు మన తహసీల్దార్ గారికి ఈరోజు ఇక్కడ కార్యాలయంలో మెమోరాండం ఇవ్వడం జరిగింది. మరి రైతులు మరి ఈరోజు రైతులే రాజులు అంటారు. మరి మనం రైతులని ఎంత గౌరవించాలి, అలాగే దేశ సరిహద్దుల్లో పనిచేస్తున్న సైనికులను కూడా అంతే గౌరవించాలి. మరి ఈరోజు రైతుకు న్యాయం జరగడం లేదు, మరి దేశ సరిహద్దుల్లో పనిచేస్తున్న మన సైనికునికి కూడా న్యాయం జరగడం లేదు. మరి ఇలాంటి దుస్థితిలో ఉన్న ఈ రెవెన్యూ అధికారులను మరి నేను కోరుకుంటున్నాను, దయచేసి ఇలాంటివి ఆలస్యం చేయకుండా వెంటనే వాళ్ళకు సత్వర న్యాయం చేసి మరి ఈరోజు మరి జై జవాన్ జై కిసాన్ అనే నినాదాన్ని మరి వాళ్ళు కూడా దాన్ని ముందుకు తీసుకురావాలని చెప్పేసి నేను వాళ్ళని కోరడమైనది. అలాగే ఎంతోమంది రైతులు చాలామంది మ్యూటేషన్ కోసం మరి వాళ్ళు రిజిస్ట్రేషన్లు చేసిన తర్వాత వాళ్ళ పాస్బుక్ల కోసం మరి అలాగే స్టూడెంట్లు కానివ్వండి, రైతులు కానివ్వండి, క్యాస్ట్ మరి ఇన్కమ్ సర్టిఫికేట్